అది జూన్ 29, 2020 ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ ని బ్యాన్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేసింది. ఆ తర్వాత చాలా యాప్స్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాయి. బట్ ఏ యాప్ కూడా దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయింది. బట్ 5th ఆగస్ట్ 2020 ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా రీల్స్ అనే ఒక కొత్త ఆప్షన్ తో వచ్చింది. చాలా ఫాస్ట్ గా ఆడియన్స్ స్టార్ట్ అయ్యారు. అంతే ఫాస్ట్ గా ఇన్స్టాగ్రామ్ కూడా కొత్త ఆప్షన్స్ తో ఆల్గారిథం తో వచ్చింది. 2020లో 1 బిలియన్ మంత్లీ యూజర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ విత్ ఇన్ 2 years లో అంటే 2020లో 2 బిలియన్ కి పైగా యాక్టివ్ మంత్లీ యూజర్స్ ని సంపాదించుకుంది. అంటే 200 కోట్ల మంది అన్నమాట. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ 2023 ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసరికి $49.8 బిలియన్, అంటే మన కరెన్సీలో 4 లక్షల కోట్ల రూపాయలకి పైన అన్నమాట. ఇన్స్టాగ్రామ్ ని ఎక్కువగా యూజ్ చేసే దేశం ఏదో తెలుసా? మన ఇండియానే. సెకండ్ ప్లేస్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ కంటే మన నెంబర్ డబుల్లో ఉంది. ఒలింపిక్స్లో టైం వేస్ట్ గేమ్ ఏమైనా ఉంటే మనకి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గ్యారంటీ. ఇదంతా ఓకే, కానీ మీలో ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారు? జస్ట్ ఒక 2 minutes అలా మీమ్స్ లేదా కాసేపు రీల్స్ చూసి బయటకు వచ్చేద్దామని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గంటల తరబడి ఇలా అంటూ ఉండిపోయారు. చాలాసార్లు జరిగింది కదా. ఓకే, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ గురించి, ది డార్క్ రియాలిటీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్ గురించి, దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో ప్రూవెన్ ఫ్యాక్ట్స్తో మీకు చెప్తాను. రీల్స్ ఎక్కువగా చూసే వాళ్ళకి పెద్ద వీడియోస్ చూసే ఓపిక ఉండదు అని తెలుసు, కానీ వీడియో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. మీకు బాగా అర్థం అవడానికి ఈ టాపిక్ని 7 pointsలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ది ఇంపాక్ట్ అండ్ కాజ్. ఫ్యాన్ వార్స్, క్రికెట్ వార్స్, అడల్ట్ వీడియోస్, ట్రోల్స్, మీమ్స్ ఇలా ఎన్నో రకరకాల కంటెంట్ ని జనాలు తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, బస్సెస్లో, ఆటోస్లో, ఫ్రీ టైంలో, బిజీ టైంలో, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇన్స్టాగ్రామ్ని టిష్యూ పేపర్ లాగా ఇష్యూ లేకుండా వాడిస్తున్నారు. ఈవెన్ కొంతమంది తమ ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం, లైక్స్ కోసం తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. లైక్స్, కామెంట్స్, వ్యూస్ కోసం ప్రమాదకర రీతిలో వీడియోలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఆన్వి కామ్దార్ అనే యువతి ఓ జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడి మృతి చెందింది. మీలో ఎంతమందికి డోపమైన్ అంటే తెలుసు? డోపమైన్ అనేది ఇన్స్టాంట్ గా రిలీజ్ అయ్యే ఒక హ్యాపీ హార్మోన్. నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, ఏదైనా గేమ్ విన్ అయినప్పుడు, ఆల్కహాల్, స్మోకింగ్ ఆర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు, ఈవెన్ ఇంటర్ కోర్స్ లో కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మంచిదే కదా భయ్య, హ్యాపీగా ఉంటే అనొచ్చు. బట్ మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషయం అని పెద్దలు ఊరికే అనలేదు. డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల మనకి స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటి ఎన్నో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ అన్నట్లు. ఫ్యాక్ట్ అంటే గుర్తొచ్చింది, రేపు కేజీఎఫ్ ఛానల్లో కొత్త ఫ్యాక్ట్స్ వీడియో వస్తుందన్నమాట. ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, పోయేటప్పుడు ఒక లుక్ వేసాలండి. మన సొసైటీలో సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువే ఉంది. చాలా స్టడీస్ మనుషులు ఒకరితో ఒకరు తక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు అని చెప్పాయి. అంతేకాదు సోషల్ మీడియా వల్ల లోన్లీనెస్ లెవెల్స్ ఎక్కువయ్యాయి అని కూడా చెప్పాయి. సింపుల్ గా చెప్పాలంటే మనుషులతో మాట్లాడటం తగ్గించేశారనమాట. సెకండ్ వన్, 18+ కంటెంట్. ఇన్స్టాగ్రామ్లో వచ్చే కంటెంట్ ఎఫెక్ట్ టీనేజర్స్ మీద కూడా చాలా ఉంది. ఎంతంటే ఇన్స్టాగ్రామ్ వల్ల ఎఫెక్ట్ అయిన చిన్నపిల్లల పేరెంట్స్కి ఇన్స్టాగ్రామ్ని సొంతం చేసుకున్న మార్క్ జుకర్బర్గే వచ్చి సారీ చెప్పే అంత. ఒకప్పుడు 18+ రిలేటెడ్ వీడియోస్ ఆర్ ఫొటోస్ చూడటం అంటే చాలా జాగ్రత్తగా ఎవరు లేని టైం చూసుకొని చూసేవాళ్ళు. బేసిక్గా ఒకప్పుడు అలాంటి కంటెంట్ని కేవలం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కంటెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంత అంటే మనం చూసే రెగ్యులర్ మీమ్స్, రీల్స్, వీడియోస్లో కూడా 18+ ఫొటోస్, వీడియోస్ అండ్ బూతుల్ని కామన్ జోక్స్గా వాడుకోవడానికి యూజ్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మనం అమ్మ బాబాయ్ అనుకునే వాటిని ఇప్పుడు నార్మలైజ్ చేసేసారు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఒంటి మీద బట్టలు అసలు నిలవ వాళ్ళకి, కనిపించినట్లు బట్టలు వేస్తారు. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా మనలాంటి వాళ్ళకి వ్యూస్, లైక్స్ రావు. కానీ ఒక అమ్మాయి పొట్టి బట్టలు వేసుకొని జస్ట్ నడుస్తూ వెళ్తుంది, అంతే మిలియన్స్లో వ్యూస్, లక్షల్లో లైక్లు. కొన్ని మీమ్స్ అండ్ రీల్స్ అయితే అడల్ట్ కంటెంట్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉంటాయి. ఇది లిమిట్ దాటనంత వరకు పర్లేదు, లిమిట్ క్రాస్ అయితేనే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే దీని ఇంపాక్ట్ మనలో ప్రతి ఒక్కరిపైన ఉంది. చిన్నపిల్లల్ని అన్కాన్షియస్గా ఇలాంటి కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సొసైటీని వీళ్ళు చూసే కోణాన్ని మార్చేస్తుంది. ఇది మనం రీసెంట్ న్యూస్లో కూడా గమనించవచ్చు. Suspicious behavior on the part of 3 minor boys. When one of the boys was questioned, he confessed.
that he and the two others had gang raped and killed the girl. ఎక్స్పోజింగ్ ఫొటోస్ ఇలాంటి ఎన్నో రకరకాల వీడియోస్ ఇవన్నీ స్పెషల్గా క్రియేట్ చేసి పోస్ట్ చేయడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. అటువంటి వీడియోస్ మీలో చాలా మందికి రెగ్యులర్గా ఫీడ్లో వచ్చి ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా పబ్లిక్గా పోస్ట్ చేయగలుగుతున్నారు. ఈ కంటెంట్ వల్ల చాలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి. రిలేషన్షిప్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ 18+ వీడియోస్ టాపిక్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దీనిపైన ఒక సపరేట్ వీడియోను చేయొచ్చు. ఎకనామిక్ సర్వే 2024 రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో స్కిల్ గ్యాప్ క్రైసిస్ ఉందంట. ప్రతి ఇద్దరు ఇండియన్ గ్రాడ్యుయేట్స్ లో ఒకరు అన్ఫిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అంట. ప్రజెంట్ డిమాండ్ లో ఉన్న టెక్నాలజీస్ లో సరైన స్కిల్స్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ చాలా ఉన్నాయి అండ్ వాటిల్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ ₹75,000 ప్లస్ GST. దీంట్లో EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ది, పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్, అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ CTCలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 31st స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ అండ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీమ్స్ అండ్ రీల్స్. మీరు చాలా వీడియోస్ చూసి అరే ఇది నా లైఫ్లో జరిగిందే, అరే నేను మా సిస్టర్ ఇలానే గొడవ పడతాం, నేను మా ఫ్రెండ్ గాడు ఇలానే సిట్టింగ్లో మాట్లాడుకుంటాం, నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇలాంటి టాపిక్సే మాట్లాడుకుంటాం అని అనుకునే ఉంటారు. అనుకోవడమే కాదు వాటిని ఎవరికి షేర్ చేయాలో వారికి షేర్ కూడా చేస్తారు. ఇలా జరగటం వల్ల మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, నవ్వుకుంటాం. మళ్ళీ మళ్ళీ రీల్స్ మీమ్స్ చూడటానికి మన మైండ్ని ప్రిపేర్ చేసుకుంటాం. మీరు చాలామంది నేను ఫ్రీ టైంలోనే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది అని అనుకుంటారు. కానీ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రీ టైంని క్రియేట్ చేసుకొని మరి ఇన్స్టాగ్రామ్ చూడటానికి స్పెండ్ చేస్తున్నాం అని రియలైజ్ అవుతారు. రీల్స్ స్క్రోల్ చేయటంలో ఉండే ఎంటర్టైన్మెంట్ మన స్ట్రెస్ని తగ్గించడానికి బెస్ట్ అని మనం చెప్పుకొని చూస్తాం. ఏదో కాసేపు రీల్స్ ఆర్ మీమ్స్ చూద్దామని వెళ్ళి ఈ లూప్లో పడి గంటల సమయాన్ని కోల్పోతాం. నేను యావరేజ్ ఒక పర్సన్ ఇన్స్టాగ్రామ్ని ఒక డేలో 1 గంట యూస్ చేశారు అనుకుందాం. అంటే సంవత్సరానికి 365 గంటలు కేవలం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికే సరిపోతుంది. ఒకవేళ మీకు నేను ఇన్స్టాగ్రామ్ని జస్ట్ 2 అవర్సే వాడతా అనుకుంటే మీరు లాస్ట్ ఇయర్లో 730 గంటలు ఇన్స్టాగ్రామ్లోనే ఉన్నారు. అంటే సంవత్సరానికి ఉండే 12 నెలల్లో 1 నెల మొత్తం అంటే 30 రోజులు మీరు ఇన్స్టాగ్రామ్ అనే ఒక అప్లికేషన్లోనే గడిపారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాది పెద్ద మనసు కాబట్టి డైలీ ఒక 2 అవర్స్ అని చెప్పా. బట్ మీలో చాలా మంది ఇంకా ఎక్కువసేపు ఇన్స్టాలో ఉంటారు. ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ డేస్ మళ్ళీ తిరిగి రావు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి యువర్ యాక్టివిటీ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి కొంచెం కిందకు వస్తే అక్కడ టైం స్పెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఓపెన్ చేసి హానెస్ట్గా మీరు డైలీ ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. బీ హానెస్ట్. ఇలా మన చేత ఇన్స్టాగ్రామ్ని మనం లూప్లో యూజ్ చేసేలా చేసేది ఏంటో తెలుసా? తెలీదండి. 4th వన్ ఆల్గారిథం. మీరు రిలేట్ అయ్యి మీకు బాగా కనెక్ట్ అయ్యే వీడియోస్, మీకు నచ్చిన సినిమా స్టార్ ఫొటోస్, ఇలా మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్కి ఎంటర్ అవ్వగానే మిమ్మల్ని దాంట్లోనే కట్టేసేలా చేస్తుంది ఈ ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం. ఇది కంటికి కనిపించిన ఒక క్రియేచర్లా యూజర్స్ అందరి మైండ్ని ఆపరేట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం ఎంత పవర్ఫుల్ మీకు తెలుసా? అది మన బిహేవియర్ని స్టడీ చేసి మన ఫీడ్ని కస్టమైజ్ చేస్తుంది. మన ప్రిఫరెన్సెస్, లైక్స్, డిస్లైక్స్ అన్ని ఆల్గారిథంకి తెలుసు. ఇదొక సైకలాజికల్ గేమ్ లాంటిది. ఎంతసేపు యాప్లో స్పెండ్ చేస్తామో అంత బెటర్గా అది మన ఇంట్రెస్ట్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇదే మనం ఎంత టైం ఇన్స్టాగ్రామ్లో ఉండాలో కూడా డిసైడ్ చేస్తుంది. అందుకే మన నెక్స్ట్ పాయింట్ 5th వన్ టైం. టైం అనేది మన లైఫ్లో మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
ఇన్స్టాగ్రామ్ లో చాలా సేపు స్క్రోల్ చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజ్ లో అరే ఎంత టైం వేస్ట్ చేశానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యే ఉంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం యావరేజ్ ఇండియన్ యూజర్ రోజుకి 194 మినిట్స్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారంట. అంటే దాదాపు 3.5 గంటలు. ఇది జస్ట్ యావరేజ్ రిపోర్ట్ మాత్రమే. మీరు ఎంత వాడుతున్నారో మీకే తెలుస్తుంది. ఇదే టైంని మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే మన లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్కి పూర్తి ఎగనెస్ట్గా లేను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది టాలెంటెడ్ పీపుల్ లైమ్ లైట్కి వస్తున్నారు. అఫ్ కోర్స్ స్క్రాప్ బ్యాచ్ కూడా ఫేమస్ అవుతున్నారు, అది వేరే విషయం. చిన్న చిన్న బిజినెస్లకు కూడా ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అనేది ఆల్మోస్ట్ 0 బడ్జెట్తో కస్టమర్కి రీచ్ అయ్యేలా వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్తో హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది మంచి ఇన్ఫర్మేషన్ని జనాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది వారి ప్యాషన్ని ఫాలో అవుతూ ఈ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు. కానీ మన హ్యూమన్ మైండ్ పాజిటివిటీ కన్నా నెగిటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. 2010లో ఒక ఫోటో షేరింగ్ యాప్లో క్రియేట్ అయిన ఇన్స్టాగ్రామ్ ఈ రోజు ఎన్నో కోట్ల పోస్టులతో ఎంతో మంది లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఏ యాప్ అయినా సరే వాళ్ళ ప్లాట్ఫామ్లో జనాలు ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు ఉండాలి, అది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విజిట్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే డెవలప్ చేస్తారు. ఈ విషయంలో ఇన్స్టాగ్రామ్ మాత్రం చాలా సక్సెస్ అయింది. కానీ ఏ ఎడిక్షన్ అయినా డెఫినెట్గా మంచిది కాదు. 6th వన్, కంపారిజన్. ఇన్స్టాగ్రామ్లో మనం చూసే పోస్టులు మరియు స్టోరీస్ చాలా వరకు పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కానీ మీరు ఎంతమందికి తెలుసు ఎక్కువ శాతం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే ఫొటోస్ అన్ని ఎడిటెడ్ అని? ఇన్ఫ్లుయెన్సర్స్ వెకేషన్ ఫొటోస్, స్టైలిష్ అవుట్ఫిట్స్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ చూసి మనం కూడా ఇలా ఉండాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది ఏ రేంజ్ కి వెళ్తుందంటే మన సెల్ఫ్ వర్త్ ని మన ఫాలోవర్స్, లైక్స్ అండ్ కామెంట్స్ తో మెజర్ చేసుకునేంతగా. చాలా మంది సోషల్ యాక్సెప్టెన్స్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ని కాపీ చేయడానికి ట్రై చేస్తారంట. ఈ సోషల్ కంపారిజన్ అనేది డిప్రెషన్ కి కూడా దారి తీస్తుందని ఒక స్టడీలో తెలుస్తుంది. మనం ఇన్స్టాగ్రామ్లో చూసిన ఫొటోస్లో చాలాసార్లు బిహైండ్ ది స్క్రీన్ ఏం జరుగుతుందో మనకు ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మైలింగ్ ఫోటో వెనక ఎంతో స్ట్రెస్ ఉండి ఉండొచ్చు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 7th వన్, బెస్ట్ వేస్ టు కంట్రోల్ ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్. అసలు ఎందుకు నేను కంట్రోల్ చేయాలి అని మీరు అనుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో అనేది కూడా మనకి రియలైజేషన్ లేకుండా ఇది మన ప్రొడక్టివిటీని, మెంటల్ హెల్త్ని అండ్ ఈవెన్ రిలేషన్షిప్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి దారి తీస్తుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ రోల్ చాలా ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూసేజ్ని తగ్గించే ప్రాక్టికల్ వేస్ చూద్దాం. ఫస్ట్ వన్, టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్ అనేవి క్యాండీస్ లాంటివి. మన ఫోన్లో నోటిఫికేషన్స్ రాగానే ఇన్స్టాంట్గా చెక్ చేయాలి అనిపిస్తుంది. సో మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎటువంటి ఇంపార్టెంట్ మెసేజెస్ రావు అనుకుంటే మాత్రం నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసేయండి. సెకండ్ వన్, సెట్ యువర్ ఫీడ్. మన మెంటల్ హెల్త్ని బెటర్గా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు మనం చూస్ చేసుకునే కంటెంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మన ఫీడ్ లో ఏం రావాలన్నది ఆల్గారిథం కాదు, మనమే డిసైడ్ చేయాలి. మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ చేసే ఆర్ ఎడ్యుకేట్ చేసే కంటెంట్ ని ఫాలో అవ్వండి. ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ లేదా అన్రియలిస్టిక్ ఆస్పెక్ట్స్ ని ప్రమోట్ చేసే ప్రొఫైల్స్ ని అన్ఫాలో చేయండి. అండ్ థర్డ్ వన్, సెట్ టైం లిమిట్స్. ఇన్స్టాగ్రామ్ లో టైం లిమిట్ ఫ్యూచర్ ఉంది. దాన్ని సెట్ చేసి మీరు ఎంత టైం ఉండాలనుకుంటున్నారో ఆ టైం సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ వాడితే యాపే మీకు ఆపేయమని రిమైండ్ చేస్తుంది. అండ్ 4th వన్, డూ రియల్ లైఫ్ యాక్టివిటీస్. ఇన్స్టాగ్రామ్ యాప్ని క్లోజ్ చేసి మీకు నచ్చిన యాక్టివిటీస్ని ఎక్స్ప్లోర్ చేయండి. అది ఏదైనా ఉండొచ్చు, రీడింగ్, రైటింగ్, మ్యూజిక్ లేదా అవుట్డోర్ గేమ్స్, ఏదైనా సరే మీకు నచ్చిన యాక్టివిటీస్లో మీ టైంని స్పెండ్ చేయండి. అండ్ 5th వన్, లాగౌట్. ఒక పర్టికులర్ డేని సెలెక్ట్ చేసుకొని ఆ రోజు సోషల్ మీడియా డిటాక్స్కి డెడికేట్ చేయండి. ఇలాంటి డేస్ వల్ల మనం డిజిటల్ వరల్డ్ నుంచి గ్యాప్ తీసుకొని రియల్ లైఫ్ మీద ఫోకస్ చేయొచ్చు. మనం చాలా మంది సెలబ్రిటీస్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వారు వాళ్ళ మూవీ ప్రమోషన్స్ కోసం లేదా వారి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే ఇన్స్టాగ్రామ్ని యూస్ చేస్తారు. సో మనం కూడా మన స్వార్థానికి మాత్రమే ఇన్స్టాగ్రామ్ని యూస్ చేయాలి. అంటే మనకి ఏం అవసరమో అదే తీసుకోవాలి. ఏదైనా చూసే ముందు ఇది నా లైఫ్కి ఏమైనా వాల్యూ యాడ్ చేస్తుందా, ఆర్ దీనివల్ల నేను ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నానా అనే క్వశ్చన్ చేసుకోండి. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అలానే అది మాత్రమే ఉంటే కష్టం, సంకరాగిపోతారు. ఇన్స్టాగ్రామే కాదు, ఫ్యూచర్లో ఇలాంటివి చాలా రాబోతున్నాయి. మనం ఇలానే ఉంటే వస్తాయి కూడా. అందుకే మన మీద మనకి కంట్రోల్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటి ఉంటే ఏ యాప్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.